వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో దోషాలు ఎప్పుడు పని చెయ్యవు అనే అంశం. ముఖ్యంగా ఒక జాతకంలో ఈ దోషాలే పెద్ద సమస్యగా మారతాయి. రాహుకేతు దోషం, కుజ దోషం, శని దోషం, అస్తంగ దోషం, నాగదోషం, పుత్రదోషం, పునర్పు దోషం, గ్రహణ దోషం, పూర్వీక దోషం, ఇలా చెప్పుకుంటూనే పోవచ్చు. ఈ దోషాలకు కథానాయకులు నలుగురు మాత్రమే అని చెప్పవచ్చు. రాహువు, కేతువు, కుజ, శనులు. వీళ్ళు సహజ అశుభగ్రహాలు. రవి 50% పాపి, 50% శుభుడు. ఇక సహజ శుభగ్రహాలు దోషాలకు బదులు అధిక శుభత్వాన్ని పొంది సమస్యలనిచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో శుక్రచంద్రుల కలయిక, గురు శుక్రుల కలయిక, బుధ చంద్రుల కలయిక కొన్ని పరిస్థితుల్లో చెడు ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా గురు చంద్రులు అధిక శుభత్వంతో 2వ స్థానం, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ జీవితం ఏర్పడకుండా అడ్డంకులు ఏర్పరచేవారుగా కూడా ఉంటారు. అప్పుడు ఏ గ్రహం మంచి చేస్తుంది అన్నప్పుడు సమతుల్య కాంతిని మరియు సమతుల్య చీకటిని కలిగిన జాతకాలు అదృష్ట జాతకాలు. ఎలా అంటే ఒక స్థానం అధిక చీకటిగా ఉన్నప్పుడు ఆ స్థానం పనికి రానిదిగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధిక కాంతిని పొందిన స్థానం ఆ స్థానం ఇవ్వవలసిన మంచి ఫలితాలు ఇవ్వకుండా పోతుంది. ఇక ఇలాంటి దోషాలన్నీ ఒక విధంగా జాతకంలో ఉన్నాయి అన్నా కూడా అవి పని చెయ్యడానికి ఒక కాల పరిమితి ఉంటుంది. అన్ని సమయాలలో ఈ దోషాలు పనిచేస్తాయా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. మొదటి నియమం ఏమిటి అంటే మీ యుక్త వయస్సులో ఈ దోషాన్నిచ్చే గ్రహ దశలు జరిగితే ఆ దోషం పనిచేస్తుంది. ఆ దశే రాలేదంటే మీరు ఆ దోషం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యుక్త వయస్సు అంటే వివాహం జరిగే వయస్సు, అంటే 20 నుండి 45 సంవత్సరాల మధ్యకాలం అని తీసుకోవచ్చు. అయితే అన్నింటికీ మించి దోషాలు పని చెయ్యని కొన్ని స్థానాలు ఉన్నాయి. అవి ఎలా అంటే ఒక అమ్మాయి జాతకంలో కలత్ర దోషం, కుజదోషం, రాహుకేతు దోషం వంటి దోషాలు అధిక పక్షం 36 సంవత్సరాలు పైబడినప్పుడు పని చెయ్యవు. వీటికున్న బలం తగ్గిపోవడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు ఒక నదీ తీరంలో నివసిస్తున్నారు అనుకుందాము. మీరున్న ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ అంటే కెమికల్స్ అన్నీ నదిలో కలుస్తున్నాయి. ఆ నది యొక్క నీరు మీ ప్రాంతం ద్వారా వెళుతుంది అన్నప్పుడు ఆ నీటిలోని విష పదార్థాలు మీపై ప్రభావం చూపడం ఖాయం. అది నదీ తీరానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో మీరున్నప్పుడు కొన్ని ఫిల్టర్స్ ద్వారా వాటి ప్రభావం పరిష్కరించబడి ఉంటుంది. కాబట్టి 75% మాత్రమే ప్రభావం చూపుతుంది. అదే 20 కిలోమీటర్లు దాటి ఉంటే 95% ప్రభావం ఉండదు. ఇక్కడ ఒకే నదీ తీరం, ఒకే ఫ్యాక్టరీ, కానీ మీరుండే దూరం మాత్రం వ్యత్యాసంగా ఉంటుంది. సో జాతకంలో కూడా మీ వయస్సు పెరిగే కొద్దీ కొన్ని దోషాలు మీకు పని చెయ్యవు. అదేవిధంగా ఏలినాటి శనిలో యుక్త వయస్సులో వచ్చే ఏలినాటి శని ప్రభావం కంటే మధ్యమ వయస్సులో వచ్చే ఏలినాటి శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎలాగైతే మనం నదీ తీరానికి ఎంత దూరంలో ఉంటే ఫ్యాక్టరీల ద్వారా వచ్చే విష పదార్థాల ప్రభావం మనపై పడదో, అదేవిధంగా మధ్య వయస్సులో వచ్చే ఏలినాటి శని, రాహుకేతు దోషం, కుజదోషం వంటివి ప్రభావాన్ని చూపవు. వీటి ద్వారా వచ్చే
నెగటివ్ ప్రభావాలను తట్టుకొని అధిగమించగలిగేంత పరిపక్వత జాతకుడు కలిగి ఉంటాడు. ఇక ఆ విధంగా చూచినప్పుడు ఒక అమ్మాయి జాతకంలో ఉన్న దోషాలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత దోష ప్రభావం తగ్గుతూ వస్తుంది. 36 సంవత్సరాలు దాటితే దోషాలను గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో 36 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న అన్ని దోషాలు బలహీనమవుతాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత బలం కోల్పోయి దోషాలు పెద్దగా పనిచెయ్యవు. మనం ఒక ఫ్యాక్టరీకి ఎంత దూరంలో ఉంటే వాటి ద్వారా వచ్చే విషపూరిత పదార్థాలు మనకు పనిచెయ్యవో అదేవిధంగా జ్యోతిష్య దోషాలు కూడా పనిచేసే శక్తిని కోల్పోయే స్థితికి చేరుకుంటాయన్నది కూడా వాస్తవం. సో మొదటి నియమం, యుక్త వయస్సులో దోషాన్నిచ్చే గ్రహదశలు రాకుండా ఉండాలి. రెండవది, నిర్దేశిత వయస్సు కంటే ఎక్కువ వయస్సు వచ్చినప్పుడు దోషాన్నిచ్చే గ్రహదశలు జరిగినా అది మీ వ్యక్తిగత జీవితంపై హానికరమైన ప్రభావాన్ని చూపదు. ఏదైనా యోగం లేదా దోషం పూర్తిగా పనిచేస్తుందా అని గమనించడం ముఖ్యం. అయితే వీటికి చాలా మినహాయింపులు ఉన్నాయి. గురు వీక్షణ, శుక్ర వీక్షణ, బుధ కలయిక, చంద్ర కేంద్రాలు దోష ప్రభావాన్ని తగ్గిస్తాయి. 4 గ్రహాలు మాత్రం మనకు దొరకవలసిన మంచి ఫలితాలను ఇవ్వకుండా చేస్తాయి. అవి రాహు, కేతు, శని, కుజులు. అది మంచి యోగాలతో పాటు అదనపు శుభ ఫలితాలనిచ్చే 4 గ్రహాలు గురు, శుక్ర, చంద్ర, బుధులు. ఉదాహరణకు ఒక జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉంటే కుజ దోషం అంటారు. ఈ దోషాన్నిచ్చే పాపగ్రహమైన కుజుడితో ఒక సహజ శుభగ్రహమైన చంద్రుడో, గురువో, శుక్రుడో కలిసి ఉంటే 50% దోషం నివృత్తి అవుతుంది. ఇది పూర్తిగా కుజదోషం అని చెప్పడానికి కాదు. ఇక అదే కుజుడితో ఇంకొక పాపగ్రహమైన శని కూడా ఉంటే ఈ దోషం అధికమవుతుంది. వీళ్ళు కలిసి ఉన్న స్థానం శుభగ్రహ స్థానమైతే తీవ్రత తగ్గుతుంది, పాపగ్రహ స్థానమైతే తీవ్రత అధికమవుతుంది. సో ఇటువంటి సూక్ష్మ విషయాలను జాగ్రత్తగా గమనించి ఫలితాలను తీర్మానించాలని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.